నీటు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయి 3 నెలలు గడుస్తా ఉన్నా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ దీని మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. దాదాపు ఈ నీట్ పేపరు లీకేజ్ అయిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఒక యువకుడు ఈ దేశంలో విద్యా వ్యవస్థను పాలకవర్గం భ్రష్టు పట్టిస్తుందని చెప్పేసి ఈ దేశంలో పాలకవర్గం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పేసి ఒక యువకుడు కడుపు మండి ఈ దేశంలో మాలాంటి పేద బిడ్డలంతా కూడా ఈ రోజు వైద్య కోర్సులు చేస్తే అట్లాంటి వైద్య కోర్సులలో నీట్ ఎగ్జామ్ రాసి మా తల్లిదండ్రులంతా మమ్మల్ని వాళ్ళు కడుపు మండించుకొని లేదా కారం పొడి లేదా ఎండనక వాననక వాళ్ళు కష్టపడి మమ్మల్ని డాక్టర్ కోర్సు చదివించి ఈరోజు మేము వేల రూపాయలు కోచింగ్లకు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి మేము నీట్ ఎగ్జామ్ రాస్తే నీట్ పేపర్ లీకేజ్ కేంద్ర విద్యాశాఖ మంత్రికి కనీస సమాచారం లేకుండా 1 సారి 2 సార్లు 3 సార్లు ఎట్లా లీకేజ్ అవుతుందని చెప్పేసి ఒక యువకుడు కడుపు మంది ఈ దేశంలో కాక్రోచ్ పార్టీని ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఆయనకు ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు యువకులు సపోర్ట్ గా నిలిచినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి ఒక సైంటిస్ట్ ఆయన ఈ దేశంలో లీక్ అయినటువంటి పేపర్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన దీక్ష చేస్తా ఉంటే ఆయనని కనీసం ఆయన దగ్గర చర్చలు జరపకుండా ఆయన దగ్గర మాట్లాడకుండా పోలీసులు అక్రమంగా ఆయనని దీక్షల నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఆయనను అరెస్ట్ చేస్తే ఈ దీక్ష ఇక్కడితో ఆగిపోతుందని వాళ్ళు అనుకున్నారు. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ స్థాపకులు ఆయన దీక్షలో